సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా స్వాగతం. అండ్ ఇవాళ నేను చేయబోయే ఈ వీడియోలో ఇన్ కంటిన్యూయేషన్ అని చెప్పేసి అనమాట. సో ఇంతకు ముందుకు మీకు ఒకవేళ నా ముందటి వీడియో చూసుంటే మనము ఎలివేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటబ్బా ఎలివేటర్స్ గురించి మనకెందుకులే అనుకుంటున్నారా? నేను అంటున్నాను, జీవితంలో మనిషికి కొన్ని ఇంపార్టెంట్ ప్రతి స్టెప్ బై స్టెప్ అవసరమయ్యే వస్తువులు కానివ్వండి, మెషిన్స్ కానివ్వండి, డైలీ లైఫ్లో ఖచ్చితంగా అవి లేకుండా అసలు మీ జీవితము ఎట్టి పరిస్థితుల్లో గడవదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నానండి, నాకు లిఫ్ట్తో నేను సంబంధం అంటే మీ బిల్డింగ్ మీ ఆఫీస్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అది మాత్రం ఇండిపెండెంట్ హౌస్లో ఉండదు. జనరల్గా అది ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఉంటుంది. మీరు అక్కడ లిఫ్ట్ ఎక్కుతారు. ఈ లిఫ్ట్ ఎక్కడు అండ్ దిగుడు విషయంలో చూసుకుంటే, ఈ ఎక్కే దిగే విషయంలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ లేకుండా డేంజర్స్ ఏదైనా జరిగితే అలాంటి సమయంలో మీకు అందరికీ ఈ వీడియో గుర్తుకొస్తుంది. ఓకేనా? సో సేఫ్టీ ఎలా పాటించాలి, మీరు ఒకవేళ ఈ రోజున ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారు, తర్వాత డెవలపర్కి ఇచ్చారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో 100% మీకు పనికొస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనకు ఏది ఎప్పుడు పనికొస్తుంది అన్న విషయం మనకు తెలియదు కాబట్టి. సో గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ మీకు ఇవాళ నేను నేర్పించబోతున్నాను. నాతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. వీరు మన అందరి కోసము ఒక అవేర్నెస్ వీడియో క్రియేట్ చేద్దాము, ఒక రియల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఎందుకంటే నా ఫ్లాట్ నుంచి నేను పక్క లిఫ్ట్ రానికి జస్ట్ ఒక 10 అడుగులు మాత్రమే అనమాట. సో 10 అడుగులు నేను రాగానే కరెక్ట్గా నేను లిఫ్ట్ వాడి పార్కింగ్లోకి వెళ్తా. పార్కింగ్ నుంచి మళ్ళీ లిఫ్ట్ వాడతా. ఎన్నిసార్లు కూడా ఈరోజు వాకింగ్ చేద్దాంలే, మెట్లు ఎక్కుదాంలే, హార్ట్కి కార్డియో అవుతుంది కదా, ఎక్సర్సైజ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా ఆలోచిస్తా. కానీ ఎవ్రీ డే ఈజ్ నాట్ లైక్ దాట్. మనం చాలా లేజీ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఒక విషయానికి, ఒక వస్తువుకి, ఒక పనికి మనం అలవాటు పడిపోతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం వదులుకోం. సో లిఫ్ట్ అనేది అంత క్రూషియల్ అన్నమాట మన లైఫ్లో. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే, ఎవ్రీ డే కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్ మీ లిఫ్ట్లో మీరు గడపక తప్పదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లిఫ్ట్ మాత్రం మీ లైఫ్లో చాలా క్రూషియల్. సో ఈ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎక్స్పర్ట్ మనకు చెప్పబోతున్నారు. నేను యాజ్ అ కస్టమర్గా అనమాట, ఇప్పుడు ఈ వీడియోలో యాజ్ అ కస్టమర్గా ఒకవేళ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ నేను కడుతున్నాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డర్నా, నేను డెవలపర్నా, లేకపోతే ఒక ల్యాండ్ ఓనర్నా. సో అలాంటి సమయంలో నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందే ప్లాన్ చేసుకోవాలా, తర్వాత ప్లాన్ చేసి నడుస్తుందా? ఇవన్నీ విషయాలు మనకు తెలియబోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పెట్టింది, మీ హక్కులేంటి, మీరు ఒకవేళ ఆల్రెడీ లిఫ్ట్ వాడుతున్నారు, మీ బిల్డింగ్లో సరైన సర్వీస్ లేదు, మీకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఈ వీడియో మీకు దానికి సమాధానం అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను నన్ అదర్ దాన్ మా సుమన్ టీవీలో మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్. ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా సర్ కంపెనీని, ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అన్న కంపెనీని సెలెక్ట్ చేశారు, షార్ట్ లిస్ట్ చేసి అవార్డు గ్రహీత అనమాట. సో సుమన్ టీవీ బిల్డర్ అవార్డ్స్లో బిల్డర్లో ఒక కైండ్ ఆఫ్ నేషన్ని బిల్డ్ చేస్తున్న కంపెనీస్ అన్నైతే ఉన్నాయో, అది రియల్ ఎస్టేట్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, అలాగే మన ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా లేకపోతే అసలు బిల్డింగే లేదు. వీళ్ళే అసలు బ్యాక్ బోన్ అనమాట ఒక బిల్డింగ్కి. సో వీరి కష్టాన్ని గుర్తించి, వీరి ISO సర్టిఫికేషన్ని గుర్తించి సుమన్ టీవీ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ ఎవరో కాదండి, మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వన్ ఆఫ్ ది కీ మెంబర్ ఎవరైతే ఉన్నారో మన మధు యాష్కి గారు, అండ్ మన అందరి ఫేవరెట్ PSPK గారు, వారి ఎక్స్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే రేణు దేశాయ్ గారు ఉన్నారో వారితో సహా వీరికి అవార్డు ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సో ఆ అవార్డు గ్రహీత ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ఫౌండర్, చైర్మన్ ఆఫ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్, మిస్టర్ G. శ్రీశైలం గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో అవార్డ్స్కి మీరు షార్ట్ లిస్ట్ అయ్యేసి అవార్డు కూడా రిసీవ్ చేసుకున్నారు రీసెంట్గా జరిగిన బిల్డర్ అవార్డ్స్లో. సో ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట సుమన్ టీవీలో. ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే దీని తర్వాత ఎన్నో ఎడిషన్స్ రాబోతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఎడిషన్లోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు అవార్డు ఇవ్వడము నిజంగా నాకు సంతోషంగా ఉంది. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక బిల్డింగ్ కట్టే ముందు ఎలాంటి లిఫ్ట్
నేను ప్లాన్ చేసుకోవాలి యాజ్ అ కస్టమర్గా. నా దగ్గర ల్యాండ్ ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం రెడీ అయిపోయింది. సో నేను ఒక 50 మంది కెపాసిటీ లిఫ్ట్ తీసుకోమంటారా, లేదంటే నార్మల్ లిఫ్ట్ అంటారా, లేదంటే హాస్పిటల్స్లో వాడే లిఫ్ట్ అంటారా, నేను అసలు ఎలాంటి లిఫ్ట్ కోసం ప్లానింగ్ చేసుకోవాలి? దానికి మీ ఎక్స్పర్ట్ సహాయం అవసరం పడుతుంది. ఎందుకంటే చూసే వాళ్ళలో చాలామంది లిఫ్ట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తుంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఎక్స్పీరియన్స్కి నాకు రెస్పెక్ట్ ఇచ్చి సుమన్ టీవీ అవార్డు ఇచ్చినందుకు, బిల్డర్ అవార్డు ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ తరపుకెళ్ళి. సో మీరు అడిగిన ప్రశ్నకి జనరల్గా అపార్ట్మెంట్స్ ఆర్ ఇండివిజువల్ హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లిఫ్ట్కి సైజెస్ ఏ సైజులో ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకు రీజన్ ఏంటంటే, నేను చాలా చూసిన అపార్ట్మెంట్స్లలో అపార్ట్మెంట్ సైజు చాలా పెద్దగా ఉంటుంది, 20-40 ఫ్లాట్స్ ఉంటుంది. దాంట్లో లిఫ్ట్ సైజు చాలా చిన్న ఉంటుంది, అంటే ఇద్దరు కూడా పోలేని పరిస్థితిలో ఉంటుంది. కరెక్ట్. సో ఇదేంటంటే కంప్లీట్గా బిల్డర్ అండ్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి లిఫ్ట్ గురించి, ఆ సైజెస్ గురించి అవేర్నెస్ లేకపోవడం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్, మనం ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో దాంట్లో ఎన్ని ఫ్లాట్స్ వస్తున్నాయి, సో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి, దాన్ని బట్టి మనం 6 ప్యాసింజర్ లిఫ్ట్ తీసుకోవాలా, 8 ప్యాసింజర్ లిఫ్ట్ తీసుకోవాలా, ఆర్ఎల్స్ ఒక లిఫ్ట్ తీసుకోవాలా, 2 లిఫ్ట్లు తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో చాలామంది ఏంటంటే, ఒక 40 ఫ్లాట్స్ ఉంటాయి, ఒకటే లిఫ్ట్ ఉంటుంది, ఆ ఒక్క లిఫ్ట్ కూడా చాలా చిన్న సైజులో ఉంటుంది. సో ఆటోమేటిక్గా దాంట్లో యూజ్ చేసుకునే పబ్లిక్కి అది కంఫర్టబుల్ అనేది కాదన్నట్టు. కరెక్ట్. సో రెసిడెన్షియల్కి లిఫ్ట్ సైజెస్ ఆర్ఎల్స్ మన అపార్ట్మెంట్స్కి లిఫ్ట్ సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. సో బేసికల్గా 6 ప్యాసింజర్ లిఫ్ట్ వచ్చేసి 5.5 feet by 5 feet అనేది మినిమం సైజ్ ఇది. ఓకే. నేను చాలా ప్లేస్లలో చూశాను 3 feet by 4 feet పెడతారు. సో దాంట్లో ఏంటంటే, ఆ సైజ్ ఏదైతే మనం లిఫ్ట్ సైజ్ ఇస్తున్నామో అంతే సైజు లిఫ్ట్ క్యాబిన్ రాదు. ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దాంట్లో మనకు రైల్స్ ఉంటాయి, బ్రాకెట్స్ ఉంటాయి, క్యాబిన్ థిక్నెస్ ఉంటుంది, దానికి వచ్చే ఫ్రేమింగ్ ఉంటుంది, ఇవన్నీ మైనస్ అవుతాయి. సో దానికి వచ్చే రన్నింగ్ క్లియరెన్సెస్ కానీ ఇవన్నీ మైనస్ అయిన తర్వాతనే మనకు క్యాబిన్ సైజెస్ అన్నది వస్తుంది. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ఇంత ప్లేస్ వదిలేసినాం కదా, లిఫ్ట్ ఇంత చిన్నగా ఎందుకు వచ్చింది అంటే, దాన్ని రన్నింగ్ అవ్వడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి ఇన్సైడే ఫిట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఆ సైజెస్ అనేది మైనస్ అవుతాయి అన్నట్టు. సో కస్టమర్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మినిమం లిఫ్ట్ సైజ్ని 5.5 feet by 5 feet తగ్గకుండా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయండి. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి 110 square yard, 120 square yard ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ప్లేస్ తీయలేనప్పుడు అట్లీస్ట్ మినిమం 4 feet by 4 feet ప్లాన్ చేసుకోండి. సో మినిమం సైజ్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ తర్వాత, ఆఫ్టర్ బ్రిక్ వర్క్ తర్వాత, ప్లాస్టింగ్ తర్వాత ఉండాల్సిన సైజెస్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే, పెద్ద కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు మినిమం 2 లిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఒక లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకొక లిఫ్ట్ సర్వీస్ ఉండడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, పబ్లిక్ కూడా ఎక్కువ వెయిటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు. సో ఒకవేళ బడ్జెట్ మనకి ఎక్కువ అవుతుంది, 2 లిఫ్ట్లు పెట్టుకోలేని ఆ సిచ్యువేషన్లో బిల్డర్ ఉంటే అట్లీస్ట్ 8 ప్యాసింజర్ కెపాసిటీ ఉన్న లిఫ్ట్ ఇవ్వండి. ఓకే. అంటే అప్పుడు అది ఎన్ని కేజీలు వెయిట్ తీసుకుంటుంది? అది జనరల్గా 6 ప్యాసింజర్ కెపాసిటీ వచ్చేసి 408 kgs ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఇది. సో అలాగే 8 ప్యాసింజర్కి వచ్చేసి 544 kgs ఉంటుంది అన్నట్టు. సో ఇవేంటంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ప్యాసింజర్కి వచ్చేసి 68 kgs లాగా కన్సిడర్ చేసినాయి అన్నట్టు. బట్ నవ్వే డేస్ ప్రతి ఒక్కరు కూడా 90 kgs ప్లస్ 98 kgs ఎలాగో ఉంటున్నారు కాబట్టి, సో మనం 8 ప్యాసింజర్ని 6 ప్యాసింజర్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో సైజెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, అది హాస్పిటలా లేదంటే మనకి పబ్లిక్ యూసేజ్ ఎక్కువగా ఉన్న ప్లేస్ కమ్యూనిటీ హాల్ అంటే అపార్ట్మెంట్సా లేదు అంటే ఇండివిజువల్ హౌసెసా, సో అక్కడ ఉండే పబ్లిక్ కెపాసిటీ ఎంత సైజెస్, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నారు, దాన్ని బట్టి లిఫ్ట్ డిజైన్ చేసుకోవడం మంచిది. మీరు చెప్పిన తర్వాత నేను జస్ట్ ఆలోచిస్తూ మొదలుపెట్టాను అనమాట. మా అపార్ట్మెంట్ లిఫ్ట్లో కానివ్వండి, మా ఆఫీస్ లిఫ్ట్లో కానివ్వండి, ఎంత లిఫ్ట్ ఇరుక్కుగా ఉన్నా కానీ అందులో కూడా మనం దూరుకుంటూ వెళ్ళిపోయేసి నిలబడి ఎలాగో అలాగ అడ్జస్ట్ చేసుకుందాంలే, ఒక నిమిషమే కదా అని చెప్పేసి వస్తుంటామో. కానీ నిజంగా మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఓవర్ లోడెడ్ లిఫ్ట్లో వెళ్ళొద్దు. ఇట్ ఈస్ నాట్ గుడ్, నాట్ సేఫ్. కరెక్ట్ అంటారా? 100%. ఈ రోజు నుంచి నేను నలుగురు కూడా ఉన్నా కానీ నేను మీరు వెళ్ళండి బాబు, నేను వస్తాను తర్వాత అని చెప్తాను. అండ్ ఒకవేళ నేను లోపల ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా ట్రై చేస్తే కూడా దయచేసి ఆగండి,
మేము వెళ్తాం ఫస్ట్, దాని తర్వాత మీరు రండి. ఎందుకంటే లిఫ్ట్కి ఓవర్ యూసేజ్, ఓవర్ లోడ్ ఉండకూడదు. Yes. సో దట్స్ అ గ్రేట్ పాయింట్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సేఫ్టీగా ఒకవేళ ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్లో ఓవర్లోడ్ చేయకండి. అంటే 8 మంది కోసం తయారు చేసిన లిఫ్ట్ 5-6 వెళ్తే సేఫ్ ఉంటుంది. బికాస్ చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు ఈ మధ్య. సో కాబట్టి తప్పకుండా గుడ్ న్యూస్. మోర్ ఎవర్ ఏంటంటే సార్, నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని షాపింగ్ మాల్స్ ఆర్ ఎల్స్ ఏదైనా పబ్లిక్ సంబంధించిన ఓపెనింగ్ ప్లేస్లలో కొంతమంది విఐపీస్ వస్తూ ఉంటారు. సో ఈ విఐపీస్తో పాటు ఒక 6 ప్యాసింజర్ లిఫ్ట్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. వెళ్ళినప్పుడు అలా ఫాల్ అయిన లిఫ్ట్లు చాలా ఉన్నాయి. అసలు చాలా ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఎమ్మెల్యే గారు లిఫ్ట్ ఓపెనింగ్కి వచ్చేసి లిఫ్ట్ కింద పడిపోయింది అని చెప్పేసి వింటూ ఉంటాం. అన్నిటికీ రీజన్ ఏంటంటే సార్, యాక్చువల్గా ఏదైతే మనకు 6 ప్యాసింజర్ లిఫ్ట్ ఏదైతే మనం 408 kgs అనుకుంటున్నామో దాని క్యాబిన్ సైజెస్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. ఎలా అంటే ఒక లిఫ్ట్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 HP మోటార్ తీసుకున్నాం అనుకోండి, దాని స్ట్రాటజిక్ లోడ్ వచ్చేసి 3000 kgs ఉంటుంది. సో ఈ 3000 kgs ఏదైతే ఉందో మన వాళ్ళు ఏం చేస్తారు, దానికి 1000/1100 అనేది క్యాబిన్ సైజ్ ఇవ్వాలి స్టాండర్డ్స్ ప్రకారం. వీళ్ళు ఏం చేస్తారు, 1200/1200 ఎంఎంలలో ఆర్ఎల్స్ 1300/1300 ప్లేస్ పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఇస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు 408 kgsలో వెయిట్ మైనస్ అవుతుంది, స్పేస్ ఉంది కదా అని పబ్లిక్ వెళ్తూ ఉంటారు. సో దానివల్ల జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక బరువుని ఏదైతే మనం ఎంత హోల్డ్ చేయగలమో అంతే హోల్డ్ చేయగలం. ఈ మోటార్ కూడా అంతే. సో మనం ఏదైతే కెపాసిటీ పెట్టామో ఆ కెపాసిటీ మటుకే హోల్డ్ చేయగలుగుతుంది. ఆఫ్టర్ దట్ స్లిప్పింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే అది బరువు మోయలేదు కాబట్టి. సో ఆటోమేటిక్గా అది కింద ఫాల్ అవుతుంది. బట్ దానికి కూడా మనము ప్రివెంటివ్గా సేఫ్టీ డివైజెస్ యూస్ చేస్తాము. టెక్నాలజీ వచ్చేసింది. సో అది ప్రీవియస్ నుంచి ఉంది, బట్ లోకల్ మార్కెట్కి వచ్చేసి ఏంటంటే అవేర్నెస్ ఉండకపోవడం వల్ల పెట్టట్లేదు. సో దానికి సంబంధించిన ఓవర్ స్పీడ్ గవర్నర్స్ కానీ ఆర్ ఎల్స్ ఓవర్లోడ్ డివైజెస్ కానీ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. అట్లా ఓవర్ స్పీడ్ గవర్నర్స్ అన్నారు కదండి. ఇప్పుడు ఇది చాలామంది ఏం చేస్తారంటే దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి కస్టమర్ ఇవ్వడానికి ఏడుస్తాడు, మరి తర్వాత ఇవ్వకపోవచ్చు, మన బిజినెస్ పోతుంది కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్ గవర్నర్ ఈ రోజున ప్రేక్షకులకు చెప్పండి ఎంత కాస్ట్ అవ్వచ్చు అప్రాక్సిమేట్లా? సార్ ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది ఏదైతే డివైస్ ఉందో మనం తీసుకుంటే యాక్చువల్గా ఒక 10,000 వరకు మోస్ట్లీ కాస్ట్ అవుతుంది. పెద్ద కాస్ట్లీ కాదు, కానీ అది లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో సో యాక్చువల్గా వితౌట్ సేఫ్టీ అనేది కార్ ఫ్రేమ్ తయారు చేయకూడదు. సో ఇది గవర్నమెంట్ రూల్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ లిఫ్ట్ ఏదైతే స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయో అందులో ఇది పొందుపరచబడింది. సో కంపల్సరీగా ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది ఉండాలి. ఎందుకు రీజన్, ఇది పర్పస్ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 408 kgs లిఫ్ట్ తీసుకున్నాం సార్ మనము, క్యాబిన్లో కంటే కూడా వెయిట్స్లో మనకు వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాబిన్ వచ్చి పైన ఆగింది, వెయిట్లు కింద ఆగిపోయినాయి. సో 4th ఫ్లోర్ ఉంది అనుకోండి, 4th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగిపోయింది మనకు. సో లిఫ్ట్ని ఆల్రెడీ మనకు బ్యాక్ సైడ్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ బ్రేక్ ఏం చేసింది, హోల్డ్ చేసి పట్టుకుంది. అంటే ఒక సైడ్ బరువుని ఇంకొక సైడ్ బరువు లేని ప్లేస్ని రెండు కూడా హోల్డ్ చేసి పట్టుకుంది. ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్ అనేది ఓపెన్ అయిపోతుందో, అంటే మన అన్కంట్రోల్డ్గా ఓపెన్ అయిపోతుందో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లిఫ్ట్ దానికి పెట్టిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళే స్కోప్ ఉంటుంది. సో ఈ స్పీడ్ని ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ మనకు 0.65 m/s స్పీడ్ అనేది మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే ఉంది మనకు గేర్ మోటార్లో. గేర్లెస్లో వచ్చేసి చాలా స్పీడ్స్ ఉన్నాయి, అంటే 1 మీటర్ తీసుకోవచ్చు, 1.25 మీటర్ తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు. సెకండ్స్లో కూడా 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ వెళ్ళే లిఫ్ట్స్ ఉన్నాయి, లైక్ బుర్జ్ ఖలీఫా లాంటి ప్లేసెస్లలో 120 సెకండ్స్లలో 125 ఫ్లోర్స్ వెళ్ళిపోతాం. సో అలాంటి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు లిఫ్ట్ స్పీడ్ని బట్టి ఇచ్చిన స్పీడ్ ఎప్పుడైతే బైపాస్ అవుతుందో ఈ ఓవర్లోడ్ డివైస్ యాక్టివేట్ చేసి ఈ క్యాబిన్ని గాల్లో ఆపేస్తుంది. సో దానికి సంబంధించిన ఎడ్జ్ బాక్సెస్ కానీ సేఫ్టీస్ కానీ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ సేఫ్టీ యాక్టివేట్ అయినప్పుడు కంట్రోలర్ కూడా పవర్ ఆఫ్ అయిపోతుంది, ఆ కంట్రోలర్ త్రూ మళ్ళీ మోటార్కి కూడా పవర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయబడింది. ఇది ఎవ్వరు కూడా ఏంటంటే ఇది ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని, సో పబ్లిక్ సేఫ్టీ కోసం వాడాల్సిన సిస్టమ్, మేజర్ సేఫ్టీ సిస్టమ్ ఇది. ఇది ఇవ్వకుండా లిఫ్ట్ ఇవ్వకూడదు. బట్ హైదరాబాదు లాంటి ప్లేసెస్ చూసుకుంటే దాదాపు 100 లిఫ్ట్లలో 50% లిఫ్ట్స్కి ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉండదు.
సీరియస్లీ 50% ప్లస్సే ఉంటుంది, బట్ మనం 50% అంటున్నాం. 50% ప్లస్ లిఫ్ట్స్కి ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉండదు. ఇది చాలా డేంజర్ విషయం అండి నిజంగా. ఓ గాడ్, అంటే ఈ విషయము ఇది ఎక్కువగా ఎవరికైతే ఈ ప్రాబ్లం తెలీదో వాళ్ళందరికీ ఇది ఒక న్యూస్ అయిపోతుంది. ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ ఇది. సో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుందంటే సార్, మనం లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఎంత స్మూత్గా పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, ఫ్లోర్లలో ఆగుతుందా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. బట్ ఇంటర్నల్గా సేఫ్టీ ఏదైతే ఉందో ఆ సేఫ్టీ అనేది కంప్లీట్గా ఎవరైతే లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ కస్టమర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్స్ ఎ కంపెనీ రెస్పాన్సిబిలిటీ. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో. ఓకే, సూపర్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు అసలు మోర్ దెన్ 50% ఆఫ్ ద లిఫ్ట్స్కి అసలు ఓవర్ స్పీడ్ గవర్నర్ లేదంటే ఇట్స్ ద మోస్ట్ డేంజరస్. ఈరోజే మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. అసలు ఓవర్ స్పీడ్ గవర్నర్ అంటే ఏంటి అన్న విషయం కూడా మీరు ఈ వీడియోలో నేను మీకు ఒకలాంటి కైండ్ ఆఫ్ వీడియో కూడా ప్లే చేపిస్తాను సార్ మాట్లాడుతుంటే, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఓహో ఇలా ఉంటుందా, ఇలా కనిపిస్తుందా ఓవర్ స్పీడ్ గవర్నర్ అంటే, ఇలాంటి మిషన్ ఉంటుందా, అలాంటి బ్రేక్స్ ఉంటాయా, అవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ రోజున ఇంత మంచి విషయం తెలుసుకున్నారో, మోస్ట్ డేంజరస్ విషయం ఇది. అవేర్నెస్ లేని వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియో నేను అంటాను అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్లో కానివ్వండి ఆర్ ఈమెయిల్లో కానివ్వండి, ఇమ్మీడియట్గా పంపించండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్. సేఫ్టీ విషయంలో మొట్టమొదటి మీకు కావాల్సింది ఓవర్ స్పీడ్ గవర్నర్. సో ఇది లేదనుకుంటే ఇమ్మీడియట్గా వేయించుకోండి. దానికి ఏం చేయాలో ఒకవేళ డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి అడగండి. ఎందుకంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. బట్ ముఖ్యంగా కొత్త లిఫ్ట్స్ మాత్రము ఎస్ సార్ కెన్ హెల్ప్ యూ విత్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైలం గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.